నమస్కారం. సీతా శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన తప్పు అనేది లేకపోయినా నిందల పాలవుతున్నామమ్మా మేము అని చెప్పేసి చాలామంది కూడా అడగటం జరిగింది. దీనికి ఏదైనా తెలియచేయండమ్మా అని. అయితే ఎలా అడుగుతున్నారని మళ్ళీ మీకు సందేహం వస్తుందేమో. ఆ యూట్యూబ్ ఛానల్లోనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు చాలామంది కూడా. సబ్స్క్రైబ్ చేసుకోవటం మంచి పద్ధతి. ఎందుకంటే అన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు వస్తాయి. ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఎన్నెన్నో ఇన్ఫర్మేషన్స్ అనేది మీకు రావటం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఏదైనా చాలా కష్టంగా ఉంది అనుకున్నది ఏదైనా ఉంటే అది కామెంట్స్లో చక్కగా పొందికగా పద్ధతిగా గౌరవప్రదంగా మెన్షన్ చేయండి. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా నేను వాటిని చదవటం అనేది జరుగుతుంది. చదివి డెఫినెట్గా వాటికి సమాధానం తెలియచేయటము అనేది కూడా ఉంటుంది. ప్రతి సమస్యకి కూడా ఒక చక్కని పరిష్కారము అనేది తెలియచేయటం జరుగుతుంది. దేనికి ఎవరు కూడా బెంగపడద్దు, భయపడద్దు, ఆందోళన పడద్దు. చక్కగా ప్రతి సమస్యకి పరిహారము అనేది తెలియచేస్తాను ఈ కార్యక్రమంలో. ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ని. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కావచ్చు, బంధువులకు కావచ్చు, ఎవరికైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియచెప్పండి. అయితే మాకు సంబంధం లేకుండా అనవసరంగా అపనిందల పాలవుతున్నాం మేము అని చెప్పేసి కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. దానికి ఏం చేయాలి అన్నప్పుడు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ఒక్కసారి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి 11 సార్లు ప్రదక్షిణాలు చేసి రండి. ఒక పద్ధతి మంచిది. రెండవ పద్ధతి మహంకాళి అమ్మవారి గుడిలో మనం ఇంట్లోనే అన్నమాట నిమ్మకాయలు ఇంతకు మునుపు ఏవైనా సమస్యలకి అన్నప్పుడు నిమ్మకాయలని సహజంగా తెలియచేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం చింతపండుతోటి పులిహోర అనేది చేయండి. చింతపండుతోటి పులిహోర చేసి ఆ పులిహోరని మహంకాళి అమ్మవారి గుడికి తీసుకొని వెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టి ప్రసాద వితరణ చేయండి. ప్రసాదం పంచిపెట్టండి. అనవసరంగా అపనిందల పాలు అవ్వటము అనేది తగ్గుతుంది. ఇది యథార్థం. ఇది విశ్వాసంగా ఆచరించి చూడండి. తప్పకుండా చక్కని ఫలితము అనేది పొందగలుగుతారు. మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.